న్యాయం కావాలి, మా కొడుకు చావుకి కారణమైన వారికి శిక్ష పడాలి. ఇవి ఒక ముసలి ప్రాణం చేస్తున్న ఆర్తనాదాలు కావు, వ్యవస్థను సమాజాన్ని నిలదీస్తున్న ప్రశ్నలు. సీతారాం రెడ్డి ఐటీ జాబ్, నెలకు 2 లక్షల రూపాయల జీతం, ప్రకాశం జిల్లా మార్కాపురం సొంతూరు. పెళ్ళిడికి వచ్చాడు, అబ్బాయి బాగున్నాడు, సూపర్ జాబ్, బెస్ట్ శాలరీ. ఇంతకన్నా ఏం కావాలి? అందమైన అమ్మాయి కోసం పేరెంట్స్ వెతికారు. అప్పుడే వాళ్లకు కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న రేణుక గురించి తెలిసింది. చూడడానికి రేణుక కూడా బాగుంది. ఇద్దరికి పెళ్లి చేస్తే లైఫ్ బాగుంటుంది అని అనుకున్నారు. పెళ్లి చేశారు. ఇది జరిగి 12 ఏళ్ళైంది. సీతారాం రేణుక కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. రేణుకను దేవతలా చూసుకున్నాడు. ఏది అడిగినా కూడా కాదనలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రేణుక టూ మచ్ స్మార్ట్గా బిహేవ్ చేసేది. సీతారాం ఆఫీసు, ఇల్లు, రేణుక తప్పించి ఇంకా వేరే ప్రపంచమే లేదు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా అనుకున్నాడు. కంటికి కనిపించనంత జెట్ స్పీడ్లో రేణుక ఇన్సైడ్ స్టోరీస్ గురించి తెలియలేదు. ఒకరోజు సడన్గా రేణుక ఫోన్ చూశాడు. అందులో వీడియోలు చూసి సీతారాం షాక్ అయ్యాడు. ఆకాశమంత ప్రేమ కుప్ప కూలిపోతుంది. నరాలు ఉబ్బుతున్నాయి. కన్నీటితో కళ్ళు ఎరుపెక్కాయి. ఒక్కసారిగా సంసార నావ నడి సముద్రంలో మునిగిపోయినట్లయింది. సీతారాం మనసులో భూకంపం వచ్చింది. గుండె జారిపోయింది. ఏం చేయాలో, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అతనికి. అయినా రేణుక ఏంటిది? ఈ కాల్స్ ఏంటి? ఎవరు వీళ్ళంతా? నన్ను కట్టుకొని వీళ్ళతో ఏంటి సరసాలు? అసలు బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు అని నిలదీశాడు. పిల్లల గురించి కూడా ఆలోచించవా? సీతారాం కంట్రోల్ తప్పాడు. ఎందుకంటే తను చూసిన సీను సినిమా కాదు, వీడియోస్లో కనిపించే సీన్లు. తన ఇంట్లోనే తన భార్యవే చూశాక ఆ కళ్ళు నిజాన్ని జీర్ణించుకోలేకపోయాయి. బట్ రేణుక మాత్రం, నాకు పెళ్ళికి ముందే లవర్ ఉన్నాడు, అతడితోనే పెళ్ళి చేసుకుందామా అనుకున్నాను. ఈలోగా నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ అయ్యావు. పెద్దల మాట కాదనలేక నీతో తాళి కట్టించుకున్నా. అయినా లవర్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నా అని పిచ్చ క్లారిటీ ఇచ్చింది. ఫుల్ ఓపెన్ అయిపోయింది. రేణుక చెబుతున్న ఒక్కో మాట బుల్లెట్లా సీతారాం గుండెని చీల్చింది. రంపంతో పరాపరా కోసినట్లయింది. కళ్ళల్లో గుండు సూదులు గుచ్చి మేకులను సుత్తితో కొట్టినట్లు అనిపించింది. కానీ ఆ సిట్యువేషన్ ఎలా డీల్ చేయాలో అతడికి అర్థం కాలేదు. ఆమెకు 6 మన సొసైటీకి నచ్చని పదం, ఎవరు మెచ్చని సంబంధం. అయినా ప్రజెంట్ సోషల్ మీడియాలో, సొసైటీలో కంటికి కనిపించకుండా అతడికి 100 మంది, ఆమెకి ఎంతో మంది అన్న స్టైల్లో చాలా వివాహేతర వికృత రిలేషన్స్ ఉన్నాయని అప్పుడప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం. బట్ రేణుక అలాంటిదే అని మేము చెప్పడం లేదు. కానీ పెళ్ళి అనే పవిత్ర బంధానికి అర్థం మార్చేసిన రేణుక అలాగే హబ్బీ సీతారాంను మానసికంగా ఫుట్బాల్ ఆడుకుంది. పెళ్ళైనప్పటి నుంచి తన కోరిక కాదనని సీతారాంతో ఏం చెప్పిందో కానీ అతడు మాత్రం 19 పేజీల్లో తన గుండె కోతను పెన్నుతో కాదు, ఒక గుణపంతో రాసినట్లుంది. ఒక్కో అక్షరం వెనుక అతడు పడిన ఊహకందని ఆ వేదన ఉంది. ఎందుకంటే రేణుక అన్ప్రిడిక్టబుల్ లేడీ. ఫిబ్రవరి 8వ తారీఖు ట్యాంక్ బండ్లు దూకే ముందు 19 పేజీలు రాశాడమ్మా. దీంట్లో నా సావు కారణం ఎవరెవరు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని రాశారమ్మా. ఈ అమ్మాయి సెల్లో 2 నెలల డేటా ఉందమ్మా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల సెల్లో 2 నెలల డేటానే ఉంది. అంతకుముందు డేటా అంతా బ్లాక్ చేసింది. ఈ 2 నెలల డేటాలోనే 6 మంది బాయ్ ఫ్రెండ్స్, 2 సహకరించిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారమ్మా. పెళ్లి తర్వాత కూడా ఆమె లవ్వర్తో లవ్లీగా కంటిన్యూ చేసింది. పిల్లలు పుట్టిన రేణుక బ్యాక్ స్టెప్ తీసుకోలేదు, మనసు మార్చుకోలేదు. భర్త ప్రేమ ఆమెను మార్చలేకపోయింది. మనసులో కోరిక
తీర్చలేకపోయింది. ప్రియుడి మీద మమకారం చంపలేకపోయింది. అతడు ఆఫీస్కి అడుగు బయట పెట్టగానే ఆమె ఫోన్లో వీడియో కాల్ స్టార్ట్ అవుతుంది. కాల్స్ స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ యాంగిల్స్లో ఒక టైప్లో కనిపిస్తాయి. అంతేనా, సీతారాం వెళ్ళగానే రేణుక ఓల్డ్ లవర్ న్యూ ఎంట్రీ ఇస్తాడు. ఆ సీన్ సితారే, సీతారాం పరారే. సోషల్ మీడియాకు అలవాటు పడిన రేణుక ఎవరితోనో చాట్ చేసి వాళ్ళ మాయ మాటల వలలో ఇరుక్కుంది. పలువురితో వీడియో కాల్స్ స్టార్ట్ చేసుకుంది. జస్ట్ 2 months, ఎస్, కేవలం 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలల్లోనే 6గురితో ఆ టైప్లో రేణుక ఎంజాయ్ చేసినట్లు సీతారాం క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. చెప్పలేక 19 పేజీల్లో తాను అనుభవించిన నరకం రాశాడు. రేణుక, ఇవన్నీ మానుకో ప్లీజ్, మనకిద్దరు, మన నలుగురం హ్యాపీగా ఉందాము అని ఎంతో నచ్చజెప్పాడు. కానీ సీతారాం దగ్గర రేణుక బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్లుంది. జస్ట్ ఐ కాంటాక్ట్ బట్ నో హార్ట్ఫుల్ టాక్స్. 24/7 డ్రీమ్స్లో జర్నీ చేసే రేణుక రియల్ లైఫ్లో సీతారాం గురించి నో థింకింగ్. సీతారాంకు మెంటల్ ఎక్కింది. రేణుకను పిల్లలను తీసుకొని మార్కాపురం వెళ్ళాడు సీతారాం. మ్యాటర్ మొత్తం పేరెంట్స్కి చెప్పేశాడు. రేణుక వద్దే వద్దన్నాడు. రేణుక పేరెంట్స్ను పిలిపించారు. పెద్ద పంచాయతీ జరిగింది. రేణుకను తల్లిదండ్రులు నంద్యాలకు తీసుకెళ్లారు. నచ్చజెప్పారు. సంసారం బజారున పడేసుకోవద్దని మళ్ళీ కాపురానికి పంపించారు. సీతారాం, రేణుక ఇంకా అలా చెయ్యదు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది, గతం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అని ఇరువైపులా ఒప్పించారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఇది 2025 నవంబర్. బాచుపల్లి వచ్చారు. బాగానే ఉండాలనుకున్నారు. కానీ రేణుకలో నో చేంజ్, 1% కూడా మారలేదు. సీతారాం బయటికి వెళ్ళగానే ఓల్డ్ లైఫ్ కంటిన్యూ చేసింది. అన్నీ మర్చిపోయి కూల్గా ఉన్న సీతారాం కంట మళ్ళీ లేటెస్ట్ వీడియోస్ పడ్డాయి. నరాలు చిట్లిపోయాయి. ఏం చేస్తే ఇది మారుతుందని నిద్రలేని రాత్రులు గడిపాడు. రేణుకను మళ్ళీ నిలదీశాడు. అయితే ఈసారి రేణుక స్ట్రెయిట్గా చెప్పింది, అవును, నేను కాల్ చేశాను, నా మాజీ ప్రియుడితో గడుపుతాను. అయితే ఏంటి, నాకిదే నచ్చింది, నాకు నచ్చిందే చేస్తా, నువ్వెవడ్రా నన్ను క్వశ్చన్ చేయడానికి అని సీతారాం బ్రెయిన్ బర్స్ట్ అయ్యే ఆన్సర్లు ఇచ్చింది. సీతారాంకు ఒకటి బాగా అర్థమైంది, ఇది మారదు, నేనే మారాలి లేదా చావాలి అని. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే ప్రీ ప్లాన్డ్గా ఉన్న రేణుక తన ఇన్సైడ్ లవ్ అండ్ లవ్ స్టోరీస్కి పిల్లలు అడ్డొస్తున్నారని 5 ఏళ్ల పాప 2 ఏళ్ల బాబుని చంపాలనుకుంది. ఇద్దరిని రూమ్లో పెట్టి లాక్ చేసి ఎటో వెళ్ళిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన సీతారాం ఇంట్లో సీన్ చూసి తట్టుకోలేకపోయాడు. తాళం పగులగొట్టి పిల్లలను ఆసుపత్రిలో చేర్పించి ఒక డెసిషన్ తీసుకున్నాడు. తాను లేకపోయినా లోకానికి నిజం తెలియాలి, రేణుక లాంటి వాళ్లకు కనువిప్పు కలగాలనుకున్నాడు. ఫోన్లో ఉన్న డేటా అందరికీ తెలియాలని ఫోన్ను బెల్ట్ పౌచ్లో పెట్టుకొని ట్యాంక్ బండ్లో ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి నుంచి పిల్లలను రేణుక పేరెంట్స్ నంద్యాలకు తీసుకెళ్లారు. రేణుక చాలా హ్యాపీగా ఉంది. సీతారాం పీడ పోయిందనుకుంది. ప్రియుడు రమణారెడ్డితో తాళి కట్టించుకుంది. నచ్చినట్లు బతుకుతోంది. భర్త పోయాడన్న బాధ లేదు, పిల్లలేమయ్యారోనన్న కన్న ప్రేమ లేదు, కనీసం జాలి లేదు, ఎక్కడున్నారోనన్న కనికరమో లేదు. నచ్చినోడు ఒళ్ళో ఉన్నాడు, సచ్చినోడు స్వర్గంలో ఉన్నాడు. ఎవరితో
ఎవరేమనుకుంటే మనకేంటి, కనీసం 12 ఏళ్ళు సాకిన ఆ కృతజ్ఞత, ఆ తల్లి ప్రేమ కూడా లేకుండా బిహేవ్ చేసింది రేణుక. సీతారాం అంత్యక్రియలకు వెళ్ళలేదు. మనిషి చనిపోతే శత్రువైనా వస్తాడు, కానీ తాళి కట్టిన భర్త చనిపోతే కనీసం చూడడానికి కూడా రాని క్రూరత్వం రేణుకది. పోనీ భర్త చనిపోయిన బాధలో ఉందా అంటే నెల తిరగకుండానే మరో వ్యక్తితో పెళ్లి పీటలెక్కింది. అన్నీ మర్చిపోయి సుఖ సంసారంలో పడిపోయింది. ట్యాంక్ బండ్లో దొరికిన తీగ రేణుక రాసలీలల ఎపిసోడ్ను రచ్చ రంబోలా చేసింది. తవ్వే కొద్దీ ఊట బయటపడుతుందన్నట్లు రోజుకో ట్విస్ట్తో న్యూస్ బయటకు వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఆమెకు 6 అని దంచి కొడుతుంది. ఎప్పట్లాగే రేణుక ఎపిసోడ్లోకి పోలీసులు లేట్గా ఎంట్రీ ఇచ్చారు. 2 అరెస్ట్ చేశారు. దర్యాప్తు జరుపుతున్నాం, ఎవరిని వదిలేదే లేదని పోలీసులు రొటీన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మౌత్ మీడియా, సోషల్ మీడియాకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఊహించని ట్విస్టులు దొరుకుతూనే ఉన్నాయి. బిగ్ బ్రేకింగ్లు సెన్సేషన్ అవుతూనే ఉన్నాయి. ఇందులో 11 మందికి శిక్ష పడాలని సీతారాం పేరెంట్స్ కోరుతున్నారు. ప్రజెంట్ 3 పోలీసుల అదుపులో ఉన్నారు. సీతారాం ఇచ్చిన పెన్ డ్రైవ్లో రేణుక లీలా భాగవతం ఉందని చెబుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలా, సెల్లు రేణుకా సెల్లు ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో డేటా మొత్తం తీసుకొని ఈ కఠినమైన శిక్ష విధించాలా. వీళ్ళందరికీ ఎవరెవరైతే సీతారామరెడ్డి మరణానికి కారణమయ్యారో వీళ్ళందరికీ పడేటట్టు చూడాలి. ఇక్కడ తప్పు ఎవరిది? స్వేచ్ఛ పేరుతో విచ్చల విడితనానికి అలవాటు పడిన రేణుకదా, లేక కన్న కూతురు తప్పు చేస్తున్నా వెనకేసుకొచ్చిన ఆ తల్లిదండ్రులదా? పెళ్లికి ముందు వికృత సంబంధాలు ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒకరి జీవితాన్ని ఎందుకు బలి పశువును చేయాలి? ఈరోజు సీతారాం రెడ్డి, రేపు మరెవరో. సోషల్ మీడియా కాల్స్ ఇవి క్షణికానందాన్ని ఇస్తాయేమో కానీ చివరికి మిగిల్చేది శ్మశానమే. సీతారాం మృతికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కారణమైన ఆ 6 ఎవరు? వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపాలి. మేము ఆ అమ్మాయిని తెచ్చి మాకు ఏమైనా ఇంట్లో ఉండేవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ అన్నీ మాకు చూపించి మా పిల్లలు మాకు ఇవ్వాలి మేడం. మా పిల్లలు మాకు కానీ వాళ్ళకి వరుసలు ఎట్టయితే వాళ్ళు ఇంత పని చేసిన వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారు? వాళ్ళు ఏ రోజైనా పిల్లలు ఎప్పుడు చావనవుతారు? వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? రేణుక నిజంగా 6 సరసమాడిందో లేదో ఎవరికీ తెలియదు. తెలిసిన సీతారాం ప్రాణాలతో లేడు. పెన్ డ్రైవ్లో ఏముందో ఎవరికీ తెలియదు, ఎవరికీ చూపించరు. ఆమె తప్పు చేసిందో లేదో కానీ 6 గడిపిందని లోకమంతా ఏకమై అంటుంది. అది నిజమో కాదో, ఒక ప్రాణం పోయింది, ఆమె కూడా జైలు పాలైంది. నిజం ఆమె చెప్పదు, చెప్పేవారు లేరు, శిక్ష మాత్రం తప్పదు.